బీసీ ఓడు డీసీసీ ప్రెసిడెంట్ అయితేనే కళ్ళ నిప్పులు పోసుకున్నాడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి బిడ్డలారా, ఒక పద్మశాలి బిడ్డ బీసీ అయితే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటోని కళ్ళల్లో ఎట్లా మంటలు మండుతున్నాయి చూడు. వాళ్ళు లెటర్ రాసిండు, ఇంకా బరాబర్ అంటాం వాడు వీడనే అంటాం. ఎందుకంటే నువ్వు మా చెరుకు సుధాకర్ని మర్డర్ చేస్తాను తిరుగుతున్నా అంటవా? కార్యకర్త లేకుండా బయటికి వెళ్తావా నువ్వు? ఎప్పుడు నీ దగ్గర ఉండేది ఏం లేదు. ఓన నేను నాగార్జున సాగర్కు ఎడుకోపోయినా 3 కార్లలో వచ్చిరు. ఇదే ఈ చీకటి మనుషులకే నువ్వు మనిషే తీసుకొచ్చిండు. వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అడికంటే వెంకరెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ అంతకే ఈ 3 కార్లలో ఉంటారు. ఇక వాళ్ళు రాగానే వాళ్ళకి భోజనం తినిపించి పంపించని అంటాడు. ఈయననే అనిపిస్తాడు, ఈయనే పిలిపించుకుంటాడు ఆడికి జిందాబాద్ మనుషులని. పిలిపించుకోగానే మళ్ళీ ఏం చెప్తాడంటే ఏ పిచ్చాడు అట్లా అనదు అని చెప్తూ ఉంటాడు. ఈయన యూరియమ్మ ఇవన్నీ నేను కళ్ళారా చూసిన. నేను పెద్ద యాక్టరు. నువ్వు ఏం చదువుకున్నావా? పోనీ నువ్వేం చదివినావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నువ్వు ఇంటర్ కొనెళ్ళినవో లేదో తెలియదు. పున్నా కైలాసరి అయితే ఏం చదివిండు తెలుసా? పిహెచ్డి చేసిండు. జియోగ్రఫీలో పిహెచ్డి చేసిండు పున్నా కైలాస్ నేత. అనేది నాకెవరో మిత్రులు పంపించినాయి. ఎంఎస్సి బీఈడి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సు, పీజీ డిప్లొమా, పిహెచ్డి. ఇక గిదయా పున్నా కైలాస్ నేత. మా బీసీ1 క్వాలిఫికేషన్ గిది. నీ రీతి సల్లగుండా నీ అద్దం చూసుకో. నువ్వు ఆలు చెప్పవా? నువ్వు ఆలు చెప్పు. పోని ఆలు ఎన్నో చెప్పవా? నువ్వు ఆలు చదువును. మీడియా ముంగట వచ్చి ఏడు తడబడకుండా ఆలు చదువుతుందాం. నీ చదువు లేదు, నీకు తెలివి లేదు, నీకు మన్ను లేదు, మశాడం లేదు. నిన్ను ఏది ఏనుగును మోసినట్టు మోస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీ.